శ్రీరాముడు లక్ష్మణుడికి మరణశిక్ష విధించాడు అని మీకు తెలుసా? యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చిన రాముడితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి యమధర్మరాజు వస్తాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో లోపలికి ఎవరూ రాకుండా చూసుకో, ఎవరన్నా వస్తే వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఎవరూ లోపలికి రాకుండా కాపలా కాస్తుండగా అదే సమయంలో దుర్వాస ముని అయోధ్యకు వస్తారు. శ్రీరాముడితో నేను వచ్చానన్న విషయం చెప్పమనగా అప్పుడు లక్ష్మణుడు దుర్వాస మునితో కుదరదు అని చెప్తాడు. ఆగ్రహించిన దుర్వాస ముని ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పకపోతే నేను మొత్తం అయోధ్యని శపిస్తాను అని అనడంతో లక్ష్మణుడు భయపడి శ్రీరాముడి దగ్గరికి వెళ్తారు. దుర్వాసముని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు ఎంతో బాధపడుతూ కూర్చుండగా అదే సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి జరిగిందంతా తెలుసుకుని లక్ష్మణుడిని నీ దగ్గర నుంచి దూరంగా పంపించేశాయి అని అనడంతో లక్ష్మణుడు ఎంతో బాధపడి నా అన్న దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళలేను, నా అన్న మాట నేను జవదాటను కాబట్టి నాకు నేను మరణశిక్ష విధించుకుంటానని చెప్పి లక్ష్మణుడు జల సమాధి అయిపోతారు. ఈ విధంగా లక్ష్మణుడు చనిపోతాడు. జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.